నీళ్లు పొంగాయి. బ్రాందీ గొంతులోకి స్మూత్గా జారిపోయింది. విస్కీ వేరకిక్కిచ్చింది. వైన్ తాగినోళ్లు వావ్ అన్నారు. మందుబాబులు తెగ ఎంజాయ్ చేశారు. ఒక పక్క దసరా సందడి, మరోపక్క సెప్టెంబర్ హడావిడి తెలంగాణలో మద్యం విక్రయాలను అమాంతం పెంచేసింది. గత ఏడాది కంటే సేల్స్ పెరగడంతో వ్యాపారులు తెగ సంబరపడిపోతున్నారు. మద్యం బిజినెస్ ఎలా జరిగింది? సెప్టెంబర్ ముగుస్తూ అక్టోబర్ స్టార్ట్ అవుతున్న వేళ మద్యానికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఖచ్చితంగా చెప్పాలంటే సెప్టెంబర్ నెల మొత్తం విక్రయాలు బాగానే జరిగాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి, దసరా ఒకే రోజున వచ్చాయి. ఆ రోజున మద్యం, మాంసం విక్రయాలు జరపడానికి వీల్లేదని తెలంగాణ ప్రభుత్వం ముందే ఉత్తర్వులు ఇచ్చేసింది. దాంతో సెప్టెంబర్ ఆఖరి వారంలోనే విక్రయాలు భారీగా పెరిగిపోయాయి. పండగ రోజు తాగేందుకు జనం ముందుగానే నిల్వ చేసి పెట్టుకున్నారు. అయ్యో, గాంధీ జయంతి రోజున సెలవు కదా, ముందు దొరకదు కదా అని ఎవ్వరూ ఆందోళన చెందలేదు. ముందే కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్లి స్టాక్ పెట్టేసుకున్నారు. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1వ తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా 419 కోట్ల రూపాయల మద్యం విక్రమైనట్లు లెక్కలు తేల్చారు. సెప్టెంబర్ 30న 333 కోట్ల మద్యాన్ని మందుబాబులు కొనుగోలు చేశారని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. అక్టోబర్ 1వ తేదీన 86 కోట్ల మద్యం సేల్స్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. నిజానికి వారం ముందు నుంచే జనం అప్రమత్తమయ్యారు. సాధారణ రోజులతో పోల్చితే సెప్టెంబర్ 26న మద్యం విక్రయాలు రెట్టింపైనట్లు తెలుస్తోంది. తెలంగాణలో దసరాకు ఒక ప్రత్యేకత ఉంది. ఇతర పండగలతో పోల్చుకుంటే దసరాను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి దసరా పండుగ స్వభావాలే మారిపోయాయి. మునుపటి కంటే ఉత్సాహంగా దసరా జరుగుతోంది. ఉద్యోగాలు, ఉపాధి, చదువుల కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వాళ్లు దసరా పండుగకు స్వగ్రామాలకు, పట్టణాలకు చేరుకుంటారు. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా దసరా వేడుకలు జరుపుకుంటారు. తెలంగాణలో దసరా సందర్భంగా మద్యం, మాంసం విక్రయాలు అత్యధికంగా జరుగుతాయి. పండుగ, పబ్బం, పెళ్లి, చావు ఏది జరిగినా సరే వాటి ప్రభావం మద్యం, మాంసం విక్రయాలపై ఉంటుంది. ఒక చుక్క, కొంచెం ముక్క తీసుకోవడం కమ్యూనిటీ ఈవెంట్గా కొనసాగుతుంది. దసరా పండుగ రోజున డ్రై డేగా ప్రకటించడంతో ఆ రోజు కొనుక్కునే అవకాశం లేని వాళ్లు ముందే నిల్వ చేసి పెట్టుకున్నారు. దసరాకు వారం పైగా సెలవులు వచ్చాయి. దాంతో మద్యం విక్రయాలు బాగా పెరిగాయి. సెప్టెంబర్ నెల మద్యం బిజినెస్ పై దాని అనుకూల ప్రభావం ఎక్కువగానే కనిపించింది. సెప్టెంబర్ నెల 29వ తేదీ వరకు మద్యం అమ్మకాల మీద ప్రభుత్వానికి 2,715 కోట్ల రూపాయల మేర ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 29వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా 26,71,000 లిక్కర్ సీసాలు, 33,24,000 కేసుల బీర్లు అమ్మారు అని అధికారులు తెలిపారు. అయితే సెప్టెంబర్ 30న జరిగిన సేల్స్ కలిపితే ఆదాయం 3,000 కోట్ల రూపాయలు దాటింది. ఖచ్చితంగా చెప్పాలంటే అది 3,048 కోట్ల రూపాయలు. గతేడాది సెప్టెంబర్తో పోల్చితే 210 కోట్ల రూపాయల మద్యం అదనంగా విక్రయమైందని లెక్కలు చెప్తున్నాయి. రాబోయేది దీపావళి సీజన్, ఆపై క్రిస్మస్ వస్తుంది. న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31న హైదరాబాద్తో సహా అన్ని ప్రాంతాల్లో మద్యం ఏరులై పారుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పబ్బులు, క్లబ్బులు, ప్రైవేట్ పార్టీల్లో విపరీతంగా మద్యం వినియోగం ఉంటుంది. గతేడాది డిసెంబర్లో కూడా ఎక్కువగానే అమ్ముడైంది. 2024 డిసెంబర్ 1 నుంచి 31 వరకు 3,805 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు సాగాయి. ఆ రికార్డు ఈసారి అక్టోబర్ మాసం విక్రయాల్లోనే అధిగమించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో దసరా సెలవులు ఆదివారం వరకు ఉన్నాయి. పైగా అక్టోబర్ 3వ వారాంతంలో దీపావళి పండుగ వస్తోంది. అక్టోబర్ 20న దీపావళి పండుగ సోమవారం వచ్చింది. అంతకు ముందు రోజు ఆదివారం అయింది. అందుకే మందుబాబులకు డబుల్ ధమాకా ఖాయమైంది. అక్టోబర్ నెల తొలి 20 రోజులు మందుబాబులకు కాస్త పండగే అనుకోవాలి. తర్వాత కార్తీక మాసంతో మాంసం, మద్యం విక్రయాలపై స్వల్పంగా ప్రతికూల ప్రభావం కనిపించొచ్చు. కార్తీక మాసం ముగిసిందంటే ఇక డిసెంబర్లో మద్యం విక్రయాలు భారీగా పెరుగుతాయని ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఆఖరి నెలలో కనిష్టంగా 4,000 కోట్ల వరకు మద్యం ఆదాయం అంచనా వేస్తున్నారు. పైగా బార్లలో ఈ ఏడాది రద్దీ బాగా పెరిగిందని చెప్తున్నారు. మద్యం విక్రయాలు పెరగడానికి మరో కారణం కూడా ఉండొచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది. గ్రామీణ, చిన్న పట్టణాల్లో రాజకీయ నాయకుల రాకపోకలు పెరగడంతో జనం చేతుల్లో డబ్బులు మూలుగుతున్నాయి. నగదు కట్టలు చేతులు మారే టైం వచ్చేసింది. దాంతో హోటల్స్, బ్రాందీ షాపుల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుందని భావిస్తున్నారు. ఏదైనా సరే ఏడాదిలో ఎంత విక్రయించారో డిసెంబర్ 31 తర్వాతే తెలుస్తోంది. సరికొత్త రికార్డులు మాత్రం ఖాయమవుతుంది.